నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ఎవరైతే దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటాడో ప్రభువే అందరి ఎదుట నిలబెట్టే దేవుడు, కనపరిచే దేవుడు, గొప్ప మంచి పేరును మంచి ఖ్యాతిని అందరి ఎదుట కలుగు చేసే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. మనం తగ్గించుకోకుండా మనం గర్వంగా ప్రవర్తిస్తూ అహంకారంగా మాట్లాడుతున్నప్పుడు అందరి ఎదుట దేవుడే నిన్ను అణిచేస్తాడు. ఒక మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి మాట కదండి. తగ్గించుకోమనం కదా. నేను ఎందుకు తగ్గుతాను? కొంతమంది తగ్గేదే లేదంటా ఉంటారు. కానీ దేవుని ఎదుట నువ్వు తగ్గకపోతే, సంఘంలోని నువ్వు అణుచుకోకపోతే, ప్రభువే అందరి ఎదుట నీకు అవమానానికి, హేళనాస్పదానికి ఆయనే అప్పచెప్తారు. ఎందుకంటే ఎవరైతే వాక్యానుసారంగా, ఎవరైతే మరి దేవుని చూసే వ్యక్తి, ఎవరైతే వాళ్ళు తను తాను తగ్గించుకుంటూ సహిస్తూ భరిస్తూ దేవుని అడుగుజాలో నడుస్తూనే ఉంటారు. పెద్ద కంపెనీలోట, సాఫ్ట్వేర్ కంపెనీలో అతడు దేవుని నమ్ముకొని తన పని తను చేసుకుంటా ఉంటే చుట్టూ ఉన్నవారు హేళన చేస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడు, ఎవరితో కలవడు, మరి ఎక్కడికి రాడని చుట్టూ ఉన్నవారు హేళన చేస్తూ ఉంటే తాను చిరునవ్వుతో మరి అందరితో సమాధానంగా ఉండి ఎవరితో వ్యవహారాలు పెట్టుకోకుండా కలవకుండా తన పని చేసుకుంటా ఉంటే అందరికి కోపం వస్తూ ఉంది. తను చూస్తూ ఉంటే కోపం వచ్చి తన బాస్ దగ్గరికి ఇతని మీద ఏదో చాటి చెప్పేవాడు. ఎప్పుడు అతన్ని పిలిపించి ఆ బాస్ ఎప్పుడు తిట్టేవాడు, అరిచేవాడు. అయినా కూడా తను తగ్గించుకొని ఓర్పుతో సహనంతో అక్కడే పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఇంకా వీడు మన లైన్కి రాలేదే, ఇంకా వీళ్ళు ఎప్పుడు అదే వాక్యంతో అదే ఆలోచనతో ఎప్పుడు యేసుప్రభు అంటూ ఉంటాడని చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చాడీలు చెప్పారు. ఆ చెప్పడం బట్టి తన బాస్కి ఇంకా కోపం వచ్చి ఆ ఉద్యోగం నుంచి తీసేశాడు. డిస్మిస్ చేసినా కూడా సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడే కానీ ఎవరి మీద అరవలేదు, ఎవరి మీద కోప్పడలేదు, ఎవరి మీద అసహించుకోలేదు. దేవుని నమ్మిన వారికి ఓర్పు ఎక్కువ ఉంటుంది. దేవుని వైపు చూసేవారికి, దేవునితో సహవాసం చేసేవారికి చాలా సహనం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి అతన్ని తొలగించారు, ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ కంపెనీకి కొంతమంది ఫారినర్స్ వచ్చారు. ఆ ఫారినర్స్ వచ్చి కూర్చున్నారు. కానీ ఆ ఫారినర్స్లో ఒక ఆయనకు ఒక భాష మాట్లాడుతుంటే ఆ భాష ఎవ్వరికి అర్థం కాలేదు. ఎవ్వరికి మాట్లాడడానికి ఆ కంపెనీలో ఉన్న వారికి ఎవ్వరికి రాదు ఆ భాష. ఎవరికి వస్తుంది? ఎవరైతే డిస్మిస్ చేశారు చూడు, అతనికి మాత్రమే ఆ భాష వస్తుందని. వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్పే బాస్. అబ్బా, వీడేంట్రా మళ్ళా మన కంపెనీలోకి జాయిన్ అయ్యాడు, ఇతనికి ఒక మంచి పేరు వచ్చేలా ఉంది అని అందరూ గుసగుసలాడుతున్నారు. చెప్తే మీకు అర్థం కాదా? వెంటనే ఫోన్ చేసి తను పిలిపిస్తే వినయంగా బాస్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఇతను మాట్లాడే భాష నీకు వస్తుందంట కదా, ఇక మరి అధికారితో నువ్వు మాట్లాడమని చెప్తే చాలా చక్కగా మాట్లాడాడు, చాలా చక్కగా వివరించాడు. అతన్ని బట్టి ఆ కంపెనీకి అంతా మహాఘనత కలిగింది, ఇంకా అభివృద్ధి చెందింది. అందరికంటే ఒక పై అధికారిగా తన బాసు అతనే నియమించాడు. ఈరోజు నువ్వు పనిచేసే చోట ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. ఎవ్వరికి లేని ప్రత్యేకత ప్రభు నీకే ఇస్తాడు, ఎవ్వరికి లేని ఘనత ప్రభు నీకే ఇస్తాడు. అతి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఓర్పుతో సహనంతో ఉంటే తప్పకుండా హెచ్చించే దేవుడు. ఎవరైతే దేవుని సన్నిధిలో తాను తగ్గించుకుంటారో, వినయం కలిగి ఉంటారో, వారిని గొప్ప చేసే దేవుడవు, గొప్ప ఘనత కలుగు చేసే దేవుడు నీవు. అట్టి కృప ప్రతి వారికి దయచేసి వినయము కలిగిన వారుగా కృపతో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో తను తగ్గించుకునే ఓర్పును, సహనాన్ని ప్రతి వారికి ఆయన అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.